దుర్బుద్ధి. అనగనగా రేవుపల్లి అను గ్రామంలో గిరి మరియు కుమార్లు చిన్నప్పటి నుండి స్నేహితులుగా ఉన్నారు. ప్రతిరోజు వారిద్దరూ సముద్రం మీదకు వెళ్లి చేపలు పడుతూ తమ కుటుంబాలను పోషించుకుంటారు. నిజానికి పడవ అనేది కుమార్ సొంతమైతే వారిద్దరూ కలిసి అందులో వేటకు వెళ్తుంటారు. అదే విధంగా కుమార్ తండ్రి మంచం పట్టడంతో ఎక్కువగా తన సంపాదన వాళ్ల నాన్న మందులకు ఖర్చయ్యేది. దాంతో తన జీవితం ఇలా ఉందేంటా అని కుమార్ దిగాలు చెందేవాడు. ఈ విషయంలో అతని తల్లి సులోచన సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. నువ్వేం బాధపడకు చిన్నా, ఖచ్చితంగా మన జీవితాలు మారుతాయి. ఏం మారుతాయమ్మా? నాకైతే ఏ నమ్మకం లేదు. నేనొక్కడినే ఎంతని కష్టపడాలి? నువ్వు చెప్పేది కూడా నిజమే చిన్నా, కానీ ప్రస్తుతం మనకు వేరే దారి లేదు కదా. సర్లే, ఇవి ఎప్పుడు ఉండే మాటలే కదా. నేను సముద్రం మీదకు పోతున్నా, నువ్వు వేళకు మందులు వేయి. కుమార్ ఇంట్లో పరిస్థితులు ఇలా ఉండగా గిరి తండ్రి శేషయ్య బుట్టలు అల్లుతూ తన భార్య లక్ష్మితో కలిసి వాటిని సంతలో అమ్ముతాడు. నిజానికి వారి సంపాదన మొత్తం ఒక మంచి ఇంటిని నిర్మించుకోవడం కోసం కూడబెడుతున్నారు. అలా కుటుంబంలో అందరూ కష్టపడుతూ తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. ఒక రోజు గిరి మరియు కుమార్లు ఎప్పటిలా చేపల వేటకు సముద్రం మీదకు వెళ్లారు. ఈ రోజు చేపలు తక్కువ పడేలా ఉన్నాయిరా, మనం ఇంకాస్త ముందుకు వెళ్దామా? వద్దు కుమార్, మనకు అంతవరకే పరిమితి ఉంది. ఇప్పుడు గానీ మనం ముందుకు వెళ్తే మిగిలిన జాలర్లతో లేనిపోని గొడవలు మొదలవుతాయి. మరి ఇప్పుడు ఈ చాలీచాలని చేపలతో మనం సంతకు పోవాలా? ఇలాగైతే మా నాన్నకు మందులు కొనడం కష్టం రా. కుమార్ మాటల్లో ఆవేదనను అర్థం చేసుకున్న గిరి ఆ రోజు తన వాటా చేపలను కూడా కుమార్కి ఇచ్చేస్తాడు. దాంతో కుమార్ చాలా సంతోషిస్తాడు. మరోవైపు రేవుపల్లి గ్రామానికి 25 మైళ్ల దూరంలో కోహిరి అని పిలువబడే అడవి ప్రాంతం ఉంది. ఈ అడవి ప్రాంతంలో జగ్గు అనే వ్యక్తి తన ఇద్దరి అనుచరులతో ఒక గుహలో తలదాచుకున్నాడు. నిజానికి వీరంతా మామూలు మనుషులతో కలిసిపోయే దోపిడి దొంగలు. ఒకరోజు రాత్రి జగ్గు ఏదో పత్రం పరిశీలిస్తూ ఉండగా అతని ఇద్దరు అనుచరులు వచ్చి గమనిస్తారు. గురుడా, మనం ఎంతకాలం ఇలాంటి చిన్న చిన్న దోపిడీలు చేస్తూ బ్రతకాలి? నాకైతే మన జీవితాలు బాగుపడతాయని అనిపించడం లేదు. అవును గురు, మీరు ఈ విషయం గురించి ఏదో ఒకటి ఆలోచించాలి. లేదంటే మనకు ముసలి వయసు వచ్చాక కూడా దోపిడీలు చేస్తూ బ్రతకాలి. కుడితే కుంభస్థలాన్ని కుట్టాలని చెప్పాను కదా. ప్రస్తుతం నేను అదే పనిలో ఉన్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న పత్రంలో ఒక నిధికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఒకవేళ మనం గాని నిధిని సొంతం చేసుకుంటే అన్ని కష్టాలు తీరిపోయినట్టే. మరిప్పుడు ఆ నిధిని సంపాదించుకోవడం ఎలా గురు? దానికోసం మనం రేవులపల్లి గ్రామానికి పయనమవ్వాలి. అందుకు సిద్ధపడండి. జగ్గు మరియు అతని అనుచరులు రాబోయే నిధి కోసం తలుచుకొని ఆనందిస్తున్నారు. మరోవైపు మూలుగుతున్న నక్క తల మీద తాటి ముంజు పడినట్టు తుఫాన్ కారణంగా ఇంకో 10 రోజుల వరకు ఎవ్వరూ వేటకు వెళ్లకూడదని హెచ్చరిస్తారు. దాంతో కుమార్ గిరితో కలిసి కట్టెలు కొట్టడానికి అడవికి పోతాడు. అలా కట్టెలు కొడుతున్న సమయంలో అక్కడ పనిచేస్తున్న జోగయ్య అనే వ్యక్తి మాట్లాడుతూ, మీ పని బాగుందిరా. సముద్రం మీదకు పోయి హాయిగా చేపలు పడతారు, లేదంటే అలా అడవికి వచ్చి కట్టెలు కొట్టుకుంటారు. ఇంకేముంది, 2 చేతుల్లో సంపాదన. అదేం లేదు పెద్దయ్యా, ఈ రోజుల్లో కష్టపడకుండా పూట గడవదు కదా. నువ్వు చెప్పేది కూడా నిజమే గిరి. కాకపోతే మా పొట్టలు కొడుతూ మీరు కట్టెలని కొట్టుకుపోతే ఎలారా? అప్పుడు మెల్లిగా జోగయ్య మాటలు వారికి అర్థమవుతాయి. నిజానికి వారు చురుకుగా పనిచేస్తూ తనకు కట్టెలు మిగిల్చారని జోగయ్య ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో కుమార్ మధ్యలో కలగజేసుకుని, ఇదే మీ తాత సొంతం కాదు కదా, కాబట్టి నువ్వు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడడం మంచిది. ఏంట్రా ఆ దురుసు మాటలు? నీకు చిన్న పెద్ద తేడా లేదా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. ఇలాంటి వాడితో ఇలానే మాట్లాడాలి. అసలు నువ్వు ఎవరినైనా చూస్తే కొంచెం కూడా ఓర్చుకోలేవు. ఆ సమయంలో గొడవ పెద్దది కాకుండా గిరి తన స్నేహితుడిని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. అలానే వారు పోగు చేసుకున్న కట్టెలు కూడా వదిలేస్తారు. ఆ తర్వాత గిరి తన స్నేహితుడిని ఇంటికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు లక్ష్మి తన బిడ్డతో కలిసి కుమార్ కోసం కూడా ఆహారం పెడుతుంది. అలా తినటం పూర్తయిన తర్వాత, నువ్వు కొంచెం కోపం తగ్గించుకోవాలి కుమార్. ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి ఆ జోగయ్య అలా మాట్లాడొచ్చా? అందుకే నా కోపం వచ్చింది గిరి. సర్లే, అదంతా
మర్చిపోగాని ఈ 10 రోజులు వేటలేదు కాబట్టి మందుల కోసం ఈ డబ్బులు ఉంచు కుమార్. గిరి తన పరిస్థితి అర్థం చేసుకుని సాయం చేయడంతో కుమార్ కాదనలేకపోతాడు. ఈ విధంగా రోజులు అనేవి గడుస్తున్నాయి. అలాగే జగ్గు తన మనుషులతో కలిసి రేవుపల్లి గ్రామంలోకి అడుగు పెడతాడు. ఆ తర్వాత ఒక దగ్గర బస ఇల్లు తీసుకుని కొన్ని రోజుల పాటు అదే ఊర్లో ఉండాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు జగ్గు తన ఇద్దరి అనుచరులతో మాట్లాడుతూ, మీరిద్దరు ఊర్లోకి వెళ్లి మన కోసం సముద్రం మీదకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వెతకండి. ఈ నిధి వేటలో మనకు ఒక పడవ అవసరం ఉంటుంది. అలాగే గురువా, మేము వీలైనంత త్వరగా సరైన పడవ కలిగిన వ్యక్తిని కనిపెడతాం. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మన కోసం పనిచేసే వ్యక్తి మనం ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉండాలి. అర్థమైందా? అర్థమైంది గురువా, అన్ని మీరు అనుకున్న విధంగానే జరుగుతాయి, మీరేం దిగులు పడకండి. జగ్గు అనుచరులు ఇద్దరూ ఊర్లోకి వెళ్లి వెతుకులాట మొదలు పెడతారు. ఆ సమయంలో కొంతమంది వ్యక్తులను కలిసిన వారితో మాటలనేవి సరిగ్గా కుదరవు. అలా సాయంకాలం వరకు వెతికిన వారిద్దరూ ఒక టీ దుకాణం దగ్గర ఆగుతారు. ఆ సమయంలో జోగయ్య ఊర్లోకి కొత్తగా వచ్చిన వారిని గమనించి విషయం ఏంటని అడుగుతారు. మేము ఒక ముఖ్యమైన పని మీద వచ్చాం. దానికోసం మాకు ఒక పడవ అద్దెకు కావాలి. అలానే ఆ పడవ నడిపే వ్యక్తి కొన్ని రోజుల పాటు మాతో ప్రయాణించాలి. మీరు కోరుకున్న విధంగా మా ఊర్లో ఒకే ఒక పడవ ఉంది. అది మా కుమార్ గారి దగ్గర ఉంది. అవునా? అయితే ఆ కుమారు ఉండే చోటు ఎక్కడో చెప్పు, మేం వెళ్ళి మాట్లాడతాం. ఈ రోజు కలవడం కుదరదు. కావాలంటే రేపు ఉదయం నేను దగ్గరుండి తీసుకుని వెళ్తాను. ఏమంటారు? సరే, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. అంటే చీకటి పడేలా ఉంది. నేను సొక్కేయడానికి ఏమైనా ఇస్తారా? జోగయ్య మాటలు బట్టి అతను తాగడానికి డబ్బులు అడుగుతున్నాడని అర్థం చేసుకుని తనకు డబ్బులు ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ తర్వాత జగ్గును కలిసి విషయమంతా చెబుతారు. అయితే ఏ అనుమానం రాకుండా పని సరిగ్గా పూర్తి చేయమని వారితో చెబుతాడు. మరోవైపు కుమార్ బయట నుండి ఇంటికి రాగానే అతని తల్లి నెలవారీ సరుకులు గురించి అడుగుతుంది. ఇంటికి రాగానే నాకు ప్రశాంతత లేకుండా పోతుంది. నేనొక్కడినే కష్టపడుతూ ముగ్గురి కడుపులో నింపాలంటే ఎలా అవుతుంది? నువ్వే అలా అంటే ఎలారా? పోనీ నేను పనికి పోదామంటే మీ నాన్నను చూసుకోవడానికి ఎవ్వరూ ఉండరని ఆగిపోతున్నాను. మన దగ్గర అన్నిటికీ కారణాలున్నాయి, కానీ బాగుపడ్డానికి ఏ మార్గాలు లేవు. సర్లే, ఆ నెలవారీ సరుకుల సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వొచ్చి 4 మెతుకులు తినరా. నాకు కడుపు నిండిపోయిందిలే. ఆ 4 మెతుకులేవో నువ్వు మీ ఆయన తినండి అని కుమార్ కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. అయితే ఈ మాటలన్నీ మంచం మీద ఉన్న కుమార్ తండ్రి విని కంటతడి పెట్టుకుంటాడు. మరోవైపు గిరి తన వాళ్లతో మాట్లాడుతున్న సమయంలో కుమార్ ప్రస్తావన వస్తుంది. అప్పుడు గిరి తండ్రి శేషయ్య, ఒకప్పుడు వాళ్ళ నాన్న బాగా చేపలు పట్టేవాడు, కానీ ఇప్పుడేమో మంచం మీద నుండి లేవలేని స్థితిలో ఉంటున్నాడు. నిజమేనండి, పాపం ఆ పిల్లాడు ఒంటరిగా కష్టపడుతున్నాడు. కనీసం ఆ దేవుడు వాళ్ల మీద జాలి చూపిస్తే బావుండును. అంత కష్టంగాని వస్తే మనం ముందే ఉంటాం కదా అమ్మా. అయినా మేమిద్దరం కలిసి ఉన్నంత వరకు ఏ దిగులు ఉండదు. అలా వారంతా మాట్లాడుకుంటున్నారు. మరుసటి రోజు ఉదయం జగ్గు మనుషులు జోగయ్యను కలుస్తారు. ఆ తర్వాత జోగయ్య వాళ్ళిద్దరిని సముద్ర తీరం వద్ద ఉన్న కుమార్ వాళ్ల దగ్గరకు తీసుకొస్తాడు. అప్పుడు తమకు కొన్ని రోజుల పాటు పడవ కావాలని అడుగుతారు. ఆ సమయంలో గిరి ఏ పని కోసం పడవ కావాలని అడిగినప్పుడు వారిద్దరూ సమాధానం చెప్పడానికి తడబడతారు. అప్పుడు గిరికి వారి మీద అనుమానం కలిగి, నాకు వారి మాటలను నమ్మేలా అనిపించడం లేదు కుమార్, కాబట్టి నువ్వు పడవ ఇవ్వడానికి ఒప్పుకోకు. అవన్నీ కాదు, మీరు మాతో పాటు ఉంటే జీవితంలో చూడని డబ్బు ఇస్తాం. రే కుమార్, నువ్వు ఒప్పేసుకో. ఈ డబ్బులతో మీ నాన్న వైద్యం చేయించొచ్చు. నువ్వు సుఖంగా బతకడానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయిరా. చూడు కుమార్, దయచేసి నా మాట విను. ఇదంతా చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. మళ్ళీ లేనిపోని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అసలు కుమార్ పడవ మీద నీ పెత్తనం ఏంట్రా? నువ్వు గాని ఆ పడవని సొంతంలా భావిస్తున్నావా ఏంటి? అలా వారి మధ్య వాగ్వివాదం అనేది జరుగుతుంది. కాకపోతే కుమార్ ఒక్క మాట కూడా మాట్లాడడు. అయితే మరో వారం దినాల్లో తమ నిర్ణయం ఏంటో చెప్పమని జగ్గు అనుచరులు అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఇద్దరు స్నేహితులు కూడా వేటకు బయలుదేరుతారు. ఆ సమయంలో కుమార్ తాను చేయాల్సిన పని మీద సరిగ్గా దృష్టి పెట్టకపోవడం గిరి గమనిస్తాడు. నువ్వు కూడా ఆ మాటల గురించి ఆలోచిస్తున్నావా కుమార్? అది కాదు గిరి, మనం కానీ కొన్ని రోజుల పాటు వారు చెప్పినట్టు వింటే మన జీవితాలు మారిపోతాయి కదా. ఆ తర్వాత మనకు ఏ కష్టాలు ఉండవు. నువ్వు పగటి కలలు కనడం మానేరా.
జీవితంలో మనకు సులువుగా దొరికేది ఏదీ మంచిది కాదు, అది అర్థం చేసుకో. ఆ సమయంలో తన పరిస్థితి ఎందుకు అర్థం చేసుకోవడం లేదని కుమార్ కాస్త బాధపడతాడు. అలా రోజు మొత్తం పట్టిన చేపలు అమ్మకానికి సంతకు తీసుకెళ్లినప్పుడు కుమార్ తన వాటా డబ్బులు తీసుకోకుండా వెళ్లిపోతాడు. మనకింకా 4 రోజుల గడువు మాత్రమే ఉంది. మీకు అప్పగించిన పని ఇంకా పూర్తి చేయలేదా? గురువా, ఆ ఇద్దరి స్నేహితుల్లో ఒకరు మన వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, కానీ ఆ ఇంకొక స్నేహితుడు దానికి ఒప్పుకోవడం లేదు. అలాగైతే వారి మధ్య స్నేహం పాడయ్యేలా చెయ్యండి. అప్పుడు ఏ సమస్య ఉండదు. కాబట్టి ముందు వెళ్ళి ఆ పనుల్లో ఉండండి. ఆ సమయంలో ఇద్దరు అనుచరులు అక్కడి నుండి బయలుదేరతారు. మరోవైపు కుమార్ తన పరిస్థితి గురించి ఆలోచిస్తూ కొద్ది సమయం తర్వాత ఇంటికి చేరుకుంటాడు. అలా తాను ఇంటికి చేరుకునేసరికి అక్కడ జగ్గు అనుచరులు ఉంటారు. అదే విధంగా నెలవారీ సరుకులను తీసుకొచ్చి సులోచనకు ఇవ్వడం జరిగింది. చూడు చిన్న, వీళ్ళు చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు. మన కోసం ఈ సరుకులన్నీ తీసుకొచ్చారు. నువ్వు వాళ్లకు ఏదో సాయం చేస్తే బోలెడు డబ్బులు ఇస్తారంట కదా, ఆ సాయం ఏదో చేసేయొచ్చు కదా. విన్నావా కుమార్, మీ అమ్మగారు కూడా చెప్తున్నారు. ఇప్పుడైనా ఒకసారి ఆలోచించు. మీరొకసారి బయటికి రండి, మీతో మాట్లాడాలి. అసలు ఇదంతా దేనికోసం చేస్తున్నారు? ముందే చెప్పాం కదా కుమార్, మాకు కొన్ని రోజుల పాటు నీ పడవ కావాలి. ఈ చుట్టుపక్కల ఉన్న పడవల్లో నీది బాగా సముద్రం మీద నడుస్తుందని విన్నాం. నువ్వు ఈ అవకాశం పోగొట్టుకుంటే నీ బతుకు ఏమాత్రం మారదు. అయినా నీ పడవ మీద వాడెవడిదో పెత్తనమేంటి? అవును కుమార్, నువ్వే ఒకసారి బాగా ఆలోచించుకో. ప్రతిరోజు కష్టపడి పని చేస్తూ పూట గడుపుకుంటావా, లేదా మాతో చేతులు కలిపి ఈ కష్టాలన్నీ ఒకేసారి దూరం చేసుకుంటావా? ఆ జగ్గు అనుచరుల మాటలు కుమార్ బుర్రలోకి బాగా ఎక్కించుకుంటాడు. అయితే ఆ రోజంతా కూడా అదే విషయం గురించి ఆలోచిస్తాడు. అలానే మెల్లిగా గిరిని దూరం పెట్టడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో ఒక రోజు విషయం ఏంటని గిరి అడిగినప్పుడు, ఇకపై నేను స్వతహాగా బ్రతకాలనుకుంటున్నా గిరి. వీలైతే నువ్వు కూడా వేరే ఏదైనా పడవ చూసుకొని దాని మీద చేపల వేటకు వెళ్ళడం మంచిది. అసలు నీకేమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావురా? ఇప్పుడు నీకు అవన్నీ వివరించాలా ఏంటి? దయచేసి నన్ను ఒంటరిగా వదిలే. జీవితంలో నాకు ఉండాల్సిన కష్టాలు చాలా ఉన్నాయి. నేను ముందు వాటి మీద దృష్టి పెట్టాలనుకుంటున్నా. ఆ మాటలకు బాధపడి గిరి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇక మరుసటి రోజు కుమార్ ఆ జగ్గు వద్దకు వెళ్లి మాట్లాడతాడు. అలానే మరో 2 దినాల్లో సముద్రం మీదకు వెళ్లాలని జగ్గు చెప్పినప్పుడు కుమార్ సరేనని ఒప్పుకుంటాడు. ఈ విధంగా 2 రోజులు గడుస్తాయి. అప్పుడు ఒక రోజు ఉదయకాల వేళలో సముద్ర తీరం నుండి వారంతా కలిసి కుమార్ పడవలో పయనమవుతారు. అదే సమయంలో తీరం వద్ద ఉన్న గిరిని కుమార్ పట్టించుకోడు. అదేంటి గిరే, నీ స్నేహితుడు నేను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నాడు? అదేం లేదులే, మా మధ్య చిన్న విభేదం వచ్చింది, దానికోసమే నన్ను దూరం పెడుతున్నాడు. మరి ఇప్పుడు నువ్వు వేటకెలా వెళ్తావు గిరి? ఓని నాతో పాటు రా. ఆ సమయంలో గిరి అతనితో పాటు వేటకు బయలుదేరుతాడు. మరోవైపు ఒక దిక్సూచి సాయంతో జగ్గు దారి చెబుతుంటే కుమార్ అటువైపుగా పడవను పోనిస్తాడు. అలా వారంతా జాలర్ల పడవలకు దూరంగా వెళ్తున్నారు. ఈ విధంగా ప్రయాణించిన వారి పడవ అనేది సముద్రపు లోతు నుండి చొచ్చుకొని వచ్చిన రాయి దగ్గరకు చేరుకుంటారు. మనం సాయంకాలం వరకు ఎదురు చూడాలి. ఆ తర్వాత తిరిగి ప్రయాణం మొదలు పెడదాం. ఇంతకీ ఈ ప్రయాణం దేని గురించో తెలుసుకోవచ్చా అండి? నేను చెప్పిన పని మాత్రమే చెయ్యి. అనవసరమైన ప్రశ్నలు అడిగి నన్ను విసిగించకు. ఆ మాటతో కుమార్ అతన్నింకేమీ అడగడు. మరోవైపు గిరి వాళ్లు చేపలు పట్టుకుని తిరిగి తీరానికి పయనమవుతారు. ఆ సమయంలో తమ స్నేహితుడు ఎలా ఉన్నాడని గిరి ఆలోచిస్తున్నాడు. అలా సమయం గడుస్తూ మెల్లగా చీకటి పడిన తర్వాత కుమార్ పడవలో ఉన్న జగ్గు చుట్టుపక్కల గమనిస్తున్నాడు. అప్పుడు ఉత్తరం వైపు మెరుస్తున్న మిణుగురు పురుగులు కనిపించడంతో పడవను అటువైపు తిప్పమంటాడు. దాంతో కుమార్ అటువైపుగా పడవను నడుపుతాడు. నువ్వు కుమార్తో కలిసి వేటకు వెళ్లడం లేదంట, ఏమైందిరా? మీరేమైనా గొడవ పడ్డారా? అదేం లేదమ్మా, ఒక విషయంలో ఎందుకో మా ఆలోచనలు కలవలేదు. పాపం కుమార్ చాలా మంచి కుర్రాడురా. తన ఇంట్లో పరిస్థితుల వల్ల కొన్నిసార్లు బాధ కలిగించేలా మాట్లాడినా నువ్వదేం మనసులో పెట్టుకోకు. సరే అమ్మా, ఎలాగో 4 దినాల్లో తిరిగి మళ్ళీ వస్తాడు కదా, అప్పుడు నేనే వెళ్లి వాడితో మాట్లాడతాను. అలా చూస్తూ ఉండగా 2 రోజులు గడిచిపోతాయి. మరోవైపు నిధి వేటలో ఉన్న వారికి ఏ వైపు వెళ్లాలో ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఉంటారు. అదే విధంగా తాము తెచ్చుకున్న ఆహారపు నిల్వలు కూడా అయిపోతున్నాయి. దాంతో కుమార్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు కుమార్ ఒక్క క్షణం ఆలోచించి, నేనికపై పడవను ముందుకు నడపాలంటే మీరు దేనికోసం వెతుకుతున్నారో నాకు చెప్పాలి.
లేదంటే నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను. నీకు డబ్బులు ఇస్తామని చెప్పాం కదా. అసలు నీ బాధేంట్రా? నాకు అసలు విషయం తెలియాలి. నిజానికి మీ మాటలు బట్టి చూస్తుంటే నా స్నేహితుడు చెప్పినట్టు మీరు ఏదో తప్పుడు పని కోసం నన్ను వాడుకుంటున్నారనిపిస్తోంది. పోనీలే అని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంట్రా? నువ్వు కానీ మళ్ళీ నోరు తెరిస్తే నిన్ను చంపేసి ఈ సముద్రంలో పడేస్తాం. ఆ మాటలతో తాను వారి దగ్గర ఇరుక్కుపోయానని కుమార్కి అర్థమవుతుంది. మరోవైపు తన స్నేహితుడు రాక కోసం గిరి తీరం వద్ద ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి గిరి వద్దకు వచ్చి, ఒంటరిగా ఎక్కడైనా చేస్తున్నావు గిరి? నీ స్నేహితుడు వారెవరితోనే కలిసి ఉత్తరం వైపు వెళ్ళాడు. అసలే అది ప్రమాదకరమైన చోటు కదా. అవునా? అసలు ఉత్తరం వైపు వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చింది వాడికి? అయినా ఇప్పుడు సముద్రం ఆటుపోట్ల మీద ఉంటుంది. పైగా తుఫాను హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఈ ప్రయాణాలు ఎందుకు అడిగి? ఆ మాటలకు గిరి కాస్త కంగారు పడతాడు. ఆ తర్వాత అతనితో మాట్లాడి పడవ ఇవ్వమని అడుగుతాడు. మొదట్లో ఆ వ్యక్తి పడవ ఇవ్వడానికి ఒప్పుకోడు. ఆ తర్వాత కాసేపటికి పడవ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు గిరి తన స్నేహితుడి కోసం ప్రయాణం మొదలు పెడతాడు. అలా 18 గంటల ప్రయాణం తర్వాత ఉన్నట్టుండి ఆకాశాన్ని మబ్బులు కమ్మేస్తాయి. మరోవైపు కుమార్ వాళ్ళు ఉన్న చోటులో వాతావరణం మార్పు మొదలవుతుంది. నీ మాట వినకుండా నేను సముద్రం మీదకు వచ్చి తప్పు చేశాను గిరి, నన్ను క్షమించు. గురువా, ఇదంతా చూస్తుంటే తుఫాన్ వచ్చేలా ఉంది. మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా? మనం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి వెళ్ళేది లేదు. సరిగ్గా అదే రోజు రాత్రి హోరున వర్షం కురవటం మొదలవుతుంది. ఆ సమయంలో సముద్రపు అలలు కుమార్ పడవను తాకుతున్నాయి. అలా రాత్రంతా వారు బిక్కుబిక్కుమంటూ పడవలోనే ఉంటారు. అయితే మరుసటి రోజు ఉదయం వీధురుగాలులు మొదలవుతాయి. ఆ సమయంలో సముద్రపు ధాటికి పడవలో ఉన్నవారు ఇబ్బంది పడతారు. అప్పుడు ఒక్కసారిగా భారీ అల రావడంతో పడవలో ఉన్నవారు సముద్రంలో పడిపోతారు. ఆ సమయంలో వారంతా ప్రాణాలతో పోరాడుతున్నారు. అయితే కుమార్కి తన చివరి క్షణాలు తెలుస్తున్నప్పుడు గిరి తన చేతిని అందుకుని ప్రాణాలు కాపాడతాడు. అదే సమయంలో దోపిడీ దొంగలు సముద్రంలో మునిగి చనిపోతారు. నీకేం కాలేదు కదా కుమార్? నా ప్రాణాలు కాపాడడానికి నీ ప్రాణాలు పరంగా పెట్టి వచ్చావా గిరి? నేను నిన్ను చాలా మాటలు అన్నాను, నన్ను క్షమిస్తావా? అవేం మాటలురా? నీ విషయంలో నాకు ఏ కోపం లేదు. మనం మునిపటిలా హాయిగా ఉండొచ్చు. అప్పుడు గిరి ఒక్క క్షణం ఆలోచించి అదంతా తాను చూసుకుంటానని చెబుతాడు. ఈ సంఘటన జరిగి 2 వారాలు గడిచిన తర్వాత గిరి కుమార్లు కలిసి తీరం వద్దకు వస్తారు. ఆ సమయంలో గిరి అక్కడ ఉన్న ఒక పడవను చూపిస్తూ, అదే మన కొత్త పడవ కుమార్. ఇకపై మనం ఆ పడవలోనే వేటకు వెళ్దాం. అవునా? ఆ పడవను కొనడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది కదా. అంత డబ్బు ఎక్కడిదిరా? అదేం లేదురా, మేము సొంత ఇల్లు కట్టుకోవాలని డబ్బులు దాచుకున్నాం కదా. నేను ఆ డబ్బుతో పడవ తీసుకున్నాను. ఆ మాటలకు కుమార్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న కుమార్ తన తండ్రిని ప్రేమగా పలకరిస్తాడు. ఈ విధంగా ఆ ఇద్దరు స్నేహితులు తిరిగి మళ్లీ ఒకటవుతారు. For more videos, please subscribe our channel.